నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే ఇదే ప్లేస్లో పెట్టి అమ్మడానికి ఉందని అయితే వీడియో చేశాను. ఈ కార్ నేను హైదరాబాద్లో సార్ పేరు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు సార్ వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగింది. ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక మహీంద్రా XUV500 W10 వేరియంట్ అండి. కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. బండి షోరూమ్ కార్ ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది. ఈ సార్ ఎవరైతే ఉన్నారో ఈ సార్ వాళ్ళ ఫ్రెండ్కి నేను ఇంతకుముందు ఒక 2.5 years బ్యాక్ నేను ఒక XUV500 ఇచ్చాను. అది కూడా ఆటోమేటిక్ కారే. ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈ కార్ కొన్నది. ఆ సారే రిఫర్ చేశారు, వెంకట దగ్గర తీసుకో బాగుంటుందని. ఈ వెహికల్ వీడియో చూసిన తర్వాత నా దగ్గర బండి డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. 2018 మోడల్ అండి. XUV500 W10 వేరియంట్. ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. చెప్పాను కదా కొత్త కార్ ఎలా ఉందో అలాగైతే ఉంది. కేవలం 45,000 తిరిగింది. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కీస్ చూసుకోవచ్చు. 2 కీస్ కూడా బండితో పాటు అయితే ఇప్పుడు పంపిస్తున్నాను. ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే బండితో పాటు పంపిస్తున్నానండి నేను. ఒరిజినల్ పేపర్లు ఇది HR కాబట్టి మనకి RTOలోకి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. టైర్ కండిషన్ చూసుకోవచ్చు. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. బండికి ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా ఏం లేదండి. కేవలం 45,000 తిరిగింది. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్. ఈ కారు నేను వచ్చేసి 8,35,000 రూపాయలకి అయితే ఇప్పించానండి. ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది. వీల్ రాడ్ జాగిపోయినా కూడా ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేదు. इधर भैया, इधर इधर आप इधर रहो. రైట్ సార్, ఇప్పుడైతే బండి అయితే వెళ్ళిపోతుందండి. హైదరాబాద్కి కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. బండితో పాటు 2 కీసు, జిరాక్స్ పేపర్లు మాత్రం ఇచ్చి పంపిస్తున్నాను. ఎందుకంటే ఇది హర్యానా నెంబర్ కాబట్టి RC కార్డు RTOస్లోకి వెళ్ళి మళ్ళీ దాని తర్వాత దీనికి HPT ఉంది, లోన్ ఫైనాన్స్ ఉంది. అది క్లియర్ అయింది. అది క్లియర్ అయ్యి మళ్ళీ కొత్త RC అయితే వస్తుంది. సో ఈ బండి అయితే నేను 8,35,000 రూపాయలకి సార్ వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగింది. 2018 మోడల్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్ ఉంది. బండి స్టార్ట్ చేస్తే కూడా అసలు ఇప్పుడే షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాయిస్ అంత పర్ఫెక్ట్ బండి. సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంతకుముందు సేమ్ ఇటువంటి కండిషన్ బండి ఇచ్చాను, అది వాడుతున్నారు. ఇప్పుడు సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ద్వారా పంపిస్తున్నారు. ఓకే సార్, స్టాప్ మత్ కరో. మరొకసారి వెహికల్ చూసుకోవచ్చు. మన ఛానల్లో నేను ఏ కార్ వీడియో పోస్ట్ చేసినా సరే దాని గురించి మీరు సెకండ్ థాట్ అవసరం ఉండదండి. ఎందుకంటే 1కి 2 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే పెడతాను. దీనికి షోరూమ్ ట్రాక్ కూడా సార్ వాళ్ళకి పంపించాను. అంతా ఓకే అనుకున్న తర్వాతనే మనం చూసుకున్నాం. మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకంటే ఎక్కువ జాగ్రత్తగా నేను 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఓకే ఉంది బండి అంటేనే అప్పుడే మన ఛానల్లో వీడియో వస్తుందండి. అది అప్పటి వరకు నేను బండి వాళ్ళు ఏదో చెప్పారు కదా అని డీలర్ల దగ్గర వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నేను వీడియో అయితే చేయను. ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాను. ఓకే సార్, ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.